ది నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్ ప్రపోజ్ ఫర్ తెలంగాణ ఏరియా అన్న 371లోని క్లాస్ 1 ప్రకారం మొట్టమొదటిసారిగా మరి దీనికి ఎన్నికలు పెట్టిరు. సెప్టెంబర్ 21వ తేదీన శ్రీమతి ఇందిరాగాంధీ ఇంట్రడ్యూస్డ్. మరి వాళ్ళు అక్కడ ఒప్పందంలో పెట్టుకున్నా కూడా దాన్ని కూడా ఉల్లంఘించిర్రు. 2 సంవత్సరాల వరకు తెలుగుకున్నటువంటి ప్రతిపద అసలు ఆ పాయింటే మెన్షన్ చేయలేదు. సో మరి తెలంగాణ రీజనల్ కౌన్సిల్ అని చెప్పాం కదా ఇందాక మనం. అప్పటి నుంచి మనకు తెలంగాణ రీజనల్ కౌన్సిల్ అని చెప్తున్నాం. తెలంగాణ రీజనల్ కౌన్సిల్ అని చెప్తున్నాం. సార్ మరి రీజనల్ కౌన్సిల్కు ఏ విధంగా రావడం జరిగింది? రీజనల్ కౌన్సిల్ మరి మనకు చెప్పుకోవడం జరిగింది అదొక చట్టబద్ధమైనటువంటి సంస్థగా ఉండాలని. అదే ఉద్దేశంగా పెద్ద మనుషుల ఒప్పందానికి రాజ్యాంగ భద్రత కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం 1956 ఆగస్టు 56 మనకు 1956 ఆగస్టు నెలలో ఈ యొక్క రాజ్యాంగ భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ది నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్ ప్రపోజ్డ్ ఫర్ తెలంగాణ ఏరియా అనే ఒక బిల్లును మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ఏమనండి? ది నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్. రేపు ఎగ్జామ్లో మనకు పెద్ద మనుషుల ఒప్పందం అన్నా జెంటిల్మెన్ అగ్రిమెంట్ అన్నా ది నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్ ప్రపోజ్ ఫర్ తెలంగాణ ఏరియా అన్నా ఒకటే సార్. పార్లమెంట్లో పెద్ద మనుషుల ఒప్పందాన్ని ప్రతిపాదిస్తున్న పార్లమెంట్లో దీనికి రాజ్యాంగ భద్రత కల్పించడం కోసం పార్లమెంట్లో పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఏ పేరుతో ఇంట్రడ్యూస్ చేశారంటే ది నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్ ప్రపోజ్డ్ ఫర్ తెలంగాణ ఏరియా అనే ఒక పేరుతో మనకు ప్రపోజ్ చేసినటువంటి పరిస్థితి. మరి దీనికి ఎన్నవ రాజ్యాంగ సవరణ చేసిరంటే 7వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎన్నవ రాజ్యాంగ సవరణ అండి? 1956లో 7వ రాజ్యాంగ సవరణ 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ యొక్క పెద్ద మనుషుల ఒప్పందానికి రాజ్యాంగ సవరణ చేసి మరి దేన్ని తీసుకొని రావడం చేశారు? ఇండియన్ కాన్స్టిట్యూషన్కు ఆర్టికల్ 371 ఏంటి సార్? ఆర్టికల్ 371 క్లాస్ 1 ఆర్టికల్ 371 క్లాస్ 2ను భారత రాజ్యాంగానికి చేర్చారు. మరి ఆర్టికల్ 371 క్లాస్ 1 ఏంటిది? ఆర్టికల్ 371 క్లాస్ 2 ఏంటి? భారత రాజ్యాంగంలోని మరి 7వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందాక చెప్పాను దేన్ని చేర్చారు? దేనికి రాజ్యాంగ భద్రత కల్పించాలి? పెద్ద మనుషుల ఒప్పందం. సో మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 క్లాస్ 1 ఏం చెప్తుంది సార్ అంటే 371లోని క్లాస్ 1 ప్రకారం ఆంధ్రప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్ వీటన్నిటికి కూడా రాష్ట్రాలకు ఒక రీజనల్ కమిటీ ఉండాలని చెప్తుంది. అదేంది సార్ లొల్లి? ఏ రాష్ట్రాలకు రీజనల్ కమిటీ ఉండాలని చెప్తున్నారు? ఆంధ్రప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్లకు రీజనల్ కమిటీ ఉండాలని ఆర్టికల్ 371 క్లాస్ 1 చెప్తుంది. సార్ రీజనల్ కమిటీ అంటారేంది? నిన్నటిదాకా మనం జెంటిల్మెన్ అగ్రిమెంట్ చెప్పుకున్నప్పుడు ప్రీవియస్ క్లాస్లో అక్కడ మనం రీజనల్ కౌన్సిల్ అన్నాం కదా. అంటే కౌన్సిల్ స్థాయిని కమిటీ స్థాయికి దిగజార్చిరు. ఏం చేసేది సార్? కౌన్సిల్ అయితే ఖచ్చితంగా చెప్పినటువంటి రికమెండేషన్స్ అన్నింటినీ ఫాలో అవ్వాలి. అదే కమిటీ ఏది ఉంటే రికమెండేషన్స్ తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. అందుకోసం మరి సార్ మీకు కొన్ని పుస్తకాల్లో దీన్ని రీజనల్ కౌన్సిల్ అని రాసిరు సార్. ఇది రీజనల్ కౌన్సిల్ కాదు, రీజనల్ కమిటీ. మరి మీరు ఓపెన్ చేసుకోవచ్చు భారత రాజ్యాంగం ఓపెన్ చేసుకుంటే ప్రభుత్వ వెబ్సైట్లోకి వెళ్ళి ఇండియన్ కాన్స్టిట్యూషన్ను డౌన్లోడ్ చేసుకొని క్లియర్ అంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడం మీకు క్లియర్ కనిపిస్తుంది. ఆర్టికల్ 371 క్లాస్ 1 ప్రకారం కౌన్సిల్ అని ఇచ్చిర్రా, కమిటీ అని ఇచ్చిర్రా అంటే కమిటీ అని ఉంటుంది. జాగ్రత్తగా మీరు చూసుకోండి. మీకు చాలా బుక్స్లో కౌన్సిల్ అని రాసిర్రు, అది రాంగ్ ఇన్ఫర్మేషన్. కమిటీ అని ఉంటుంది. రీజనల్ కమిటీని ఏర్పాటు చేయాలి. ఏ రాష్ట్రాలకు? ఆంధ్రప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్. మరి ఆర్టికల్ 371 క్లాస్ 2 ఏం చెప్తుంది? ఆర్టికల్ 371 క్లాస్ 2 ఏం చెప్తుందంటే ద ప్రెసిడెంట్ మే బి బై ఆర్డర్ ప్రొవైడ్ ఫర్ ద స్పెషల్ రెస్పాన్సిబిలిటీ టు ద గవర్నర్ అని చెప్తున్నాడు. అంటే ఈ పై రాష్ట్రాల్లో ఏమని చెప్తున్నాడు? ఎవరికి ప్రత్యేక అధికారాలు? గవర్నర్కు ప్రత్యేక అధికారాలు. కానీ ఎవరి నిర్ణయం మేరకు, ఎవరి ఆర్డర్స్ మేరకు? భారత రాష్ట్రపతి యొక్క ఆదేశానుసారం గవర్నర్కు ప్రత్యేక అధికారాలు కల్పివ్వడం జరిగింది ఆర్టికల్ 371 క్లాస్ 2 ప్రకారం. ఆర్టికల్ 371 క్లాస్ 2 ప్రకారం గవర్నర్కు ప్రత్యేకమైనటువంటి అధికారాలు కల్పించడం జరిగింది.
సో ఈ యొక్క 2 అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్ 371 క్లాజ్ 1 క్లాజ్ 2 అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. సో ఎన్నవ రాజ్యాంగ సవరణ చేసిర్రు జెంటిల్మెన్ అగ్రిమెంట్కు చట్టబద్ధత కల్పించడం కోసం? 7వ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. 7వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగానికి ఏ క్లాజ్లను యాడ్ చేశారు? ఆర్టికల్ 371 క్లాజ్ 1, ఆర్టికల్ 371 క్లాజ్ 2, అంటే 371 క్లాజ్ 1, 371 క్లాజ్ 2ను యాడ్ చేయడం జరిగింది. సో మరి అక్కడ కౌన్సిల్ అని ఇచ్చిరా, కమిటీ అని ఇచ్చిరా? కమిటీ అని ఇచ్చిరు. దాన్ని బేస్ చేసుకునే 1958వ సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీన రాష్ట్రపతి ఉత్తర్వులు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఏంటి సార్, ఏపీ రీజనల్ కమిటీ ఆర్డర్ 1958 రావడం జరిగింది. చూడండి, రాష్ట్రపతి ఉత్తర్వుల్లో కూడా ఏమంటున్నారు సార్, దే ఆర్ మెన్షనింగ్ కౌన్సిల్ అని మెన్షన్ చేస్తున్నారా, కమిటీ అని మెన్షన్ చేస్తున్నారా? కమిటీ అని మెన్షన్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా మీకు అది అవైలబుల్లో ఉంటుంది. ఏపీ రీజనల్ కమిటీ ఆర్డర్ 1958 ఎవరిస్తున్నారు? రాష్ట్రపతి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఏ రోజున వచ్చినాయి? ఫిబ్రవరి 1, 1958 రోజున రావడం జరిగింది. మరి యొక్క ఫిబ్రవరి 1 మరి ఇందులో కమిటీ అని మెన్షన్ చేశారు. మరి అకార్డింగ్ టు జెంటిల్మెన్ అగ్రిమెంట్ రీజనల్ కౌన్సిల్లో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు? 20 మంది సభ్యులు ఉంటారా? అందులో 9 మంది ఎమ్మెల్యేల మెంబర్సు డిస్ట్రిక్ట్ నుంచి, మరొక 6 ఎమ్మెల్యేస్ ఆర్ ఎంపీసా, ఎమ్మెల్యేల కోటా నుంచి ఎన్నుకోతారు, అండ్ 5 అదర్సా? అవునా? కానీ ఇక్కడ ఏం చెప్పిస్తారంటే రీజనల్ కౌన్సిల్ చైర్మన్కు ఎన్నిక జరుగుతుంది. మరి ఈ యొక్క రీజనల్ కమిటీలో తెలంగాణ ప్రాంత శాసన సభ్యులు మొత్తం కూడా సభ్యులు అని చెప్పారు. ఏమని చెప్పారండి? తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ అందరూ కూడా, అంటే ఎమ్మెల్యేలు అందరూ సభ్యులు అని చెప్పారు. అంటే 20 మంది చేతిలో ఉండాల్సినటువంటి ఆర్గనైజేషన్ అంతమంది చేతిలో పెడుతున్నారు. అలాంటప్పుడు మరి ఉప ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇవ్వలేదు కాబట్టి, డిప్యూటీ సీఎం పోస్ట్ అనేది ఎవరికి ఇవ్వలేదు కాబట్టి, మరి ఇక్కడ ప్రెసిడెంట్ పోస్టుకు ఎలక్షన్స్ జరగాలి. మరి ప్రెసిడెంట్ పోస్టుకు ఎలక్షన్ జరగాలంటే 20 మంది ఉంటేనేమో తెలంగాణ వాళ్ళు మనోడు కదా, ఎవరినో ఒకరు మంచోళ్ళని చూసి ఎన్నుకుంటారు. కానీ తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలందరూ సభ్యులే అని చెప్పారు ఇక్కడ. అంటే అటు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు చేసినటువంటి ఉల్లంఘనలు ఒక ఎత్తు అవుతుంటే, అటు కేంద్ర ప్రభుత్వం కూడా మరోపక్క సెంట్రల్ గవర్నమెంట్ కూడా కౌన్సిల్ స్థాయిని కమిటీ స్థాయికి దిగజార్చి ఇందులో అందరూ సభ్యులు అని చెప్పడంతో ముఖ్యమంత్రి మరి కొంతమంది మన ప్రాంతపులైనా కూడా పదవుల కోసం పాకులాడే వాళ్ళు ఉంటారు. అవునా కాదా? మరి అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క రాజకీయ నాయకులు మరి ముఖ్యమంత్రి దగ్గర మన్ననలు పొందాలని చాలామంది ఉంటారు. మరి ముఖ్యమంత్రి వర్గానికి చెందినటువంటి వ్యక్తినే ఎన్నుకోవాలని చూస్తుంటారు. అలాంటి సందర్భంలో మరి కమిటీలో మరి అందరూ సభ్యులనడంతో ఈ కమిటీ అనేది రీరుగార్చేటువంటి కౌన్సిల్ను కమిటీ స్థాయికి దిగజార్చారు. మన వాడుక భాషలో అసలు దీన్ని ఏమనాలి సార్? ఏపీ రీజనల్ కమిటీ అనాలి. ఏపీ రీజనల్ కమిటీ అనాలి, తెలంగాణ రీజనల్ కమిటీ అనకూడదు. కానీ మనకు వాడుక భాషలో తెలంగాణ రీజనల్ కమిటీ అంటాం కాబట్టి అది వాడుక భాషలో మాత్రమే. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక రీజనల్కు ఒక కమిటీ కాబట్టి ఇది ఏపీ రీజనల్ కమిటీ అనాలి. కానీ మనం వాడుక భాషలో తెలంగాణ రీజనల్ కమిటీ టీఆర్సీ అంటే అది వాడుక భాషలో మాత్రమే అది. సో మరి దీని యొక్క ఫస్ట్ చైర్మన్ ఎవరు సార్ అంటే, మొట్టమొదటిసారిగా మరి దీనికి ఎన్నికలు పెట్టిరు. దేనికి ఎన్నికలు పెట్టిరు? మరి తెలంగాణ రీజనల్ కమిటీకి. మరి ఎన్నికలు పెట్టినప్పుడు చైర్మన్ పోస్ట్ కోసం ఎన్నికలు పెట్టిరు. ఎవరెవరు సార్ పోటీ పడ్డారు సార్ ఫస్ట్ టైం అంటే? రావి నారాయణ రెడ్డి. ఎవరు? రావి నారాయణ రెడ్డి వర్సెస్ అచ్యుతారెడ్డి. ఎవరండి? అచ్యుతారెడ్డి. రావి నారాయణ రెడ్డి, అచ్యుతారెడ్డిలు ఇద్దరు పోటీ పడగా మరి ముఖ్యమంత్రి వర్గం ఎవరు గెలిచారు సార్? అచ్యుతారెడ్డి ఫస్ట్ చైర్మన్. మరి ఫస్ట్ వైస్ చైర్మన్ మసుమా బేగం గారు. ఎవరండి? ఫస్ట్ వైస్ చైర్మన్ మసుమా బేగం గారు. ఫస్ట్ చైర్మన్ అచ్యుతారెడ్డి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేసిరిలో? 1958 నుంచి 1962 వరకు. దెన్ ఆఫ్టర్ హయ్యగ్రీవాచారి ఈజ్ ద చైర్మన్ ఆఫ్ తెలంగాణ రీజనల్ కమిటీ. సో డిప్యూటీ చైర్మన్ రంగారెడ్డి గారు 1962 నుంచి 1967 వరకు, 1962 నుంచి 67 వరకు మనకు ఎవరండి? హయ్యగ్రీవాచారి చైర్మన్, రంగారెడ్డి గారు వైస్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్. జె చొక్కారావు గారు నెక్స్ట్ చైర్మన్ అయ్యారు. తర్వాత కె రాజమల్లు గారు
డిప్యూటీ చైర్మన్ గుర్తుంచుకోండి 1967 నుంచి 1972 వరకు. దెన్ ఆఫ్టర్ కె రాజమల్లు గారు చైర్మన్ అయ్యారు. మరి సయ్యద్ రహమత్ అలీ 1972 నుంచి 73 వరకు వీళ్ళ యొక్క హ్యాండ్ ఓవర్లు నడవడం జరిగింది. సార్ మరి తెలంగాణ రీజనల్ కౌన్సిల్ కమిటీ అంటున్నాం, మరి 1973 దాకా చెప్పారు, మరి దాని తర్వాత పరిస్థితి ఏంటి సార్? మరి దాని తర్వాత రీజనల్ కౌన్సిల్కి ఏంటంటే ఇందిరాగాంధీ తీసుకొచ్చినటువంటి ఏ రోజు నాడండి 1973 1973 సెప్టెంబర్ 21వ తేదీన 1973 సెప్టెంబర్ 21వ తేదీన శ్రీమతి ఇందిరాగాంధీ ఇంట్రడ్యూస్డ్ 6 పాయింట్ ఫార్ములా. సో 6 సూత్రాల పథకంలో భాగంగా ఏది రద్దయింది? ఈ యొక్క తెలంగాణ రీజనల్ కమిటీ అనేది రద్దయింది. అంటే తెలంగాణ పక్షాన అంతో ఇంతో కొట్లాడేటువంటి రీజనల్ కమిటీ ఎప్పుడు రద్దయింది? 1973లో. ఎందుకోసం రద్దయింది? ఇందిరాగాంధీ తీసుకొచ్చినటువంటి 6 పాయింట్ ఫార్ములాలో భాగంగా 6 సూత్రాల పథకంలో భాగంగా ఈ యొక్క రీజనల్ కమిటీ అనేది కూడా మనకు రద్దయినటువంటి పరిస్థితి. సరే మరి యొక్క 6 సూత్రాల పథకానికి క్లియర్గా మనం చర్చించుకుంటాం. 6 పాయింట్ ఫార్ములా అనేది కూడా మనం క్లియర్గా కూడా మనం చర్చించుకుంటాం. సో ఈ విధంగా మనకు రీజనల్ కౌన్సిల్ అనేది మనకు రద్దయినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా రీజనల్ కౌన్సిల్ ఏర్పాటు చేసినప్పుడు, మరి కమిటీ ఏర్పాటు చేసినప్పుడు కూడా మనకి ఏదైతే పెద్ద మనుషుల ఒప్పందంలో ఏమేమి పెట్టుకున్నాం? ఉద్యోగ నియామకాలు కానీ విద్యా అవకాశాలు చెప్పుకున్నామా? ఉద్యోగ నియామకాలు విద్యా అవకాశాల్లో తెలంగాణ వాళ్ళకు మొత్తం రీజనల్ కౌన్సిల్ ఆధ్వర్యంలోని, మరి అదే ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్లో లేదా రీజనల్ కమిటీ ఆర్డర్స్లో ఎక్కడ కూడా ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి అంశాన్ని రీజనల్ కౌన్సిల్ పరిధిలోకి, రీజనల్ కమిటీ వాళ్ళ భాషల కమిటీ కాదు, కమిటీ స్థాయికి ఆ పవర్స్ ఇచ్చినట్టు ఎక్కడ కూడా మనకు మెన్షన్ చేయలేదు. మరి ఇరిగేషన్ విషయాన్ని కూడా రీజనల్ కౌన్సిల్ చూసుకుంటారని చెప్పుకున్నామా? వాళ్ళు అగ్రిమెంట్లో పెట్టుకున్నారా? అసలు ఎక్కడా కూడా. మరి వాళ్ళు అక్కడ ఒప్పందంలో పెట్టుకున్నా కూడా దాన్ని కూడా ఉల్లంఘించిర్రు. అంటే చూడండి ఏ విధంగా ఉల్లంఘనలకు గురి అవుతున్నాయో. ఇటు పక్కన రాష్ట్రంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర పాలకులైతే వీళ్ళకు వత్తాసు పలుకుతూ కేంద్ర ప్రభుత్వం కూడా, మరి కేంద్ర ప్రభుత్వం కూడా మేజర్గా ఎవరిది సార్ పై చేయి, ఎవరిది పై చేయి? వాళ్ళదే పై చేయి, వాళ్ళ ఇన్ఫ్లుయెన్సే పనిచేస్తూ ఉంటుంది కాబట్టి. సో అలాంటి సందర్భంలో మరి మన నీటిపారుదల రంగం కూడా ప్రధానంగా తెలంగాణ ఏరియాకి సంబంధించి తెలంగాణ రీజనల్ కౌన్సిల్ చూసుకుంటామని అక్కడ చెప్పుకున్నాం. అసలు ఎక్కడా కూడా మరి రాష్ట్రపతి ఉత్తర్వుల్లో రీజనల్ కమిటీని ఏర్పాటు చేసే ఆర్డర్లో ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం అసలు నీటిపారుదల అంశమే చెప్పలేదు, నీటిపారుదల యొక్క కాలాన్ని మెన్షన్ చేయలేదు. ఇంకేం చెప్పుకున్నాం? 2 సంవత్సరాల వరకు తెలుగుకున్నటువంటి ప్రతిపద అసలు ఆ పాయింటే మెన్షన్ చేయలేదు. అంటే ఏ ఒక్క పెద్ద మరి జెంటిల్మెన్ అగ్రిమెంట్ జరిగేం లాభం? ఏం లాభం చెప్పండి? అంటే మొత్తంగా అన్యాయాలకు ఆజ్యం పోసింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కూడా. అదేవిధంగా మనకు చూసుకున్నట్టయితే మరి అవన్నీ మెన్షన్ చేశారు. ఇంకొక పెద్ద ఉల్లంఘన ఏంది? రాష్ట్రం ఏర్పడినాక కొద్ది రోజులకే 1957లో ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఎవరు సార్? డిఎస్ రెడ్డి. ఏం పేరు సార్? డిఎస్ రెడ్డి అనే ఒక పెద్ద మనిషిని ఏ ఇయర్లో అండి? 1957లో తెలంగాణ విద్యార్థుల యొక్క ఆయువు పట్టు. హైదరాబాద్ అనగానే అందరికి గుర్తుకొచ్చే యూనివర్సిటీ ఏంటిది? ఉస్మానియా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ని చేసారు. ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిని డిఎస్ రెడ్డిని ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి డిఎస్ రెడ్డిని ఉస్మానియా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా చేసినటువంటి పరిస్థితి. ఇతను 1957 నుంచి 1969 వరకు మనకు ఉస్మానియా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ ఉన్నారు. అంటే ఉల్లంఘనలు కూడా చూడండి. ఇక్కడ తెలంగాణలో ఎవరు వీసీలు అయ్యేటువంటి అర్హత లేదా? తెలంగాణ విద్యార్థులు అత్యధికంగా ఉండేటువంటి యూనివర్సిటీకి కూడా మరి ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ డిఎస్ రెడ్డి అనే ఒక పెద్ద మనిషిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఆయన గురించి చాలా పంచాయతీలు ఉంటాయి. 1969 ఉద్యమ సమయంలో ఏం చేసిండు, విద్యార్థులను ఏ విధంగా ఉద్యమాల్లో పాల్గొకుండా చేసిండు, అనేకమైనటువంటి అంశాలు. మరి ఇంకెన్ని రోజులు ఉంటామంటే కోర్టుకు పోయి స్టే తెచ్చుకొని మరి తన యొక్క పదవిలో కొనసాగిండు పెద్ద మనిషి. అర్థమైందా? ఈ యొక్క డిఎస్ రెడ్డి. మరి అదేవిధంగా మరి తెలంగాణ పట్ల అనేకమైనటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి, అనేకమైనటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉల్లంఘనలు జరుగుతున్నాయని గమనించినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఏం చేస్తుంది సార్? మరి స్టేట్ కాంగ్రెస్ ఒకటి ఉండాలని చెప్పిర్రా,
14th పాయింట్ ఏంటిది? ఆ జెంటిల్మెన్ అగ్రిమెంట్లో 14వ పాయింట్ ఏంటిది? 1962 వరకు ఏం చెప్పాలి సార్? తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అంటే హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అనేది ఉంటుందని చెప్పారు. ఉన్నదా సార్? దాన్ని రద్దు చేసిర్రు. ఏది లేదు తెలంగాణకు, ఏది లేదు. అట్లాంటి పరిస్థితి ఉంది. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు సార్? మరి ఏం చేస్తారా అంటే 1958 మార్చి 7వ తేదీన 1958 సంవత్సరం మార్చి 7వ తేదీన ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసింది. తెలంగాణ పైన ఏ విధంగా నిర్లక్ష్యం గురి అవుతుందో ఈ యొక్క నిర్లక్ష్యాలన్నింటినీ గమనించడం కోసం, మరి తెలంగాణ పైన జరుగుతున్నటువంటి నిర్లక్ష్యానికి అబ్జర్వ్ చేయాలి కోసం అనే అంశం కోసం కాంగ్రెస్ పార్టీ 1958 మార్చి 7వ తేదీన వాసుదేవ నాయక్, పివి నరసింహారావు, ఎవరండి? వాసుదేవ నాయక్, పివి నరసింహారావు, రామచంద్రారెడ్డి, అదేవిధంగా కొండా లక్ష్మణ్, కేఎస్ నారాయణ, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసిర్రు. మరి ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ అంటే లేదండి, కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి కమిటీ. ఏంటండి ఇది? కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి కమిటీ.